హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఉప్మా రవ్వతోని స్నాక్స్ చేసిన క్రిస్పీగా బిస్కెట్ టైప్లో వచ్చినాయండి. సూపర్ టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి. ఉప్మా రవ్వతో ఉప్మా కాకుండా వేరే అట్లు దోశలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంది. ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనేనండి చేసుకునేటివి. ఉప్మా రవ్వను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వరిపిండి కలుపుకోవడమే. ఉప్మా రవ్వ మిక్సీ పట్టుకుంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటుందండి. అందుకని ఉప్మా రవ్వ మిక్సీ పట్టుకున్నా నేను. ఇందులోనే నేను బియ్యం పిండి వేసుకున్న 1 కప్పు దాకా. చిన్న కప్పేనండి. దీంట్లో బాగా ఏమి వేయలేదండి. నేను జీలకర్ర, ఓము, ఉప్పు, కారం ఇవి కలుపుకున్న తర్వాత కారం వేసిన అండి. రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకొని కాలిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. అట్లా కూడా బాగుంటాయండి. నేను వేడి నీళ్ళు పోసుకున్నా అండి. మీరు కూడా వేడి నీళ్ళే పోసుకోండి. పొంగుతాయి, మంచిగా ఉంటాయి. చల్లటి పోస్తే అంత వంగాయండి. పిండి పిసుకున్న తర్వాత ఒక 1 అవర్ అన్న నాననియండి. మూత పెట్టుకోవాలి. తర్వాత పిండి లాటియడమే. ఇలా గోధుమ పిండి లాగానే మంచిగా రౌండ్గా బాల్స్ వేసుకుంటా చపాతీలాగా చేసుకొని మనకి నచ్చిన యాంగిల్లో కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. సింపుల్ రెసిపీ అండి ఇది, కానీ మంచిగా ఉందండి. టేస్ట్గా క్రిస్పీగా ఉన్నాయి. మరీ పల్చగా లాటియకండి. కొంచెం మందంగానే లాటిస్తే బబుల్స్ లాగా పొంగుతున్నాయండి. అంతే అండి. ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. అంటుకోవడం ఏముండయండి. డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే అండి. ఇందులో ఉప్పు, కారం, మళ్ళీ చాట్ మసాలా కలుపుకొని స్నాక్స్ చేసుకొని తినండి. క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి. నేను చాట్ మసాలా వేసుకున్నా అండి. అంతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. ఉప్మా రవ్వతోని స్నాక్స్ బాగున్నాయి. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.